క్వశ్చన్. ఒక చిన్న పిల్ల ఆర్ అబ్బాయి అయినప్పటికి కూడా యూనో బాగా ప్లంప్‌గా ఉంటే, హుషారుగా ఉంటే దట్స్ ఎ హ్యూమన్ అట్రాక్షన్. యెస్ సార్. ఓకే. బట్ అబ్సల్యూట్‌లీ. అది మన కల్చర్‌లో మనం అలా అర్థం చేసుకున్నాం. సన్నగా ఉన్నప్పటికీ ఈ పాపలకేదో జబ్బుంది. యెస్ ఓకే. సార్. ఏంటి ఫుడ్ పెట్టట్లేదా? అవును. కరెక్ట్. సన్నగా యెస్. ఉన్నారు. యెస్ సార్. వాళ్ళకు తొందర కూడా అత్త, మామ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంట్లో అవును. అవును కోపం సార్. ఎవరి మీద వస్తుందో కోడలమ్మ మీద వస్తుంది. అవును సార్. ఏం చేస్తున్నావు? నేను ఎవరు ఉద్యోగం చేయమన్నారు? ఓకే. ఇంట్లో వండేసి పిల్లాడిని చూసుకోవచ్చు కదా! అవును. దిస్ ఇస్ ఎ బిగ్ సోషల్ ప్రెషర్ మన దగ్గర వెరీ ట్రూ కల్చరల్లీ సార్. అండ్ విచ్ ఈస్ రాంగ్. ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్తాను. హ్మ్. మన శరీరంలో ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా! హ్మ్. ఈ ఫ్యాట్ సెల్స్ ముఖ్యంగా ఫస్ట్ 5 ఇయర్స్‌లో ఫార్మ్ అవుతాయి. ఓకే. దే ఫార్మ్. ఓకే. ఓకే. ఇలాగ మనం బ్రెయిన్ సెల్స్ అంటాం కదా! హ్మ్. న్యూరాన్స్. సో, మనం అంతా చదివిందేంది? బ్రెయిన్, న్యూరాన్స్ సెల్స్ మాక్సిమం 5 ఏండ్ల వరకు డెవలప్ అయిపోతాయి. ఓకే. ఓకే. తర్వాత ఇప్పుడిప్పుడు లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కొత్తగా సైంటిఫిక్ డిస్కవరీస్‌తో ద న్యూరాన్స్ విల్ కంటిన్యూ టు గ్రో. బట్ హ్మ్. మాక్సిమల్ ప్రొడక్షన్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్ న్యూరాన్స్ ఆర్ సెల్స్ హ్యాపెన్స్ బై ఏజ్ 5. అదే మనము ఫ్యాట్ సెల్స్ కూడా. ఓకే. సో, ఒక్కసారి ఇన్ని ఫ్యాట్ సెల్స్ ఒక మిలియన్ ఫ్యాట్ సెల్స్ మనకొచ్చాయి 5 ఇయర్స్ వరకు. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ సెల్స్ కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అంటే ఓకే. మనం ఎక్కువగా భోంచేసినప్పటికీ ఆ ఫ్యాట్ సెల్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ఓహ్! ఈ ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లలు ఉన్నప్పటికీ ఓవర్ ఫీడింగ్ చేసినప్పటికీ ఈ ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా పుట్టేస్తాయి. హ్మ్. తర్వాత ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్. ఓకే. ఏమనగా మేము భోంచేసిన ఆహారం తర్వాత ఎక్కడ పోవాలి ఫ్యాట్ అక్యుములేట్ కావాలంటే సెల్స్ రెడీమేడ్‌గా ఉన్నాయి. ఓకే. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటలీ చిన్నగా ఉన్నప్పటికీ. ఇప్పుడు మా మా గ్రాండ్ డాటర్ ఉంది. హ్మ్. అది కాలిఫోర్నియాలో ఉంది. ఓకే. అది పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ అంతా అయిపోయిందో, బాటిల్ మిల్క్ అంతా అయిపోయిన తర్వాత 2 ఏళ్ళకి 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌కి వచ్చినప్పటికీ నేను ఆశ్చర్యపోయేది. వాళ్ళు పెట్టేది ఆమెకు ఫుడు అన్నీ వెజిటబుల్ ముక్కలు. హ్మ్. ఆ కు ఆ కు కూర్చున్న చైర్‌లో టేబుల్ మీద కొన్ని బీన్సు, కొన్ని క్యారెట్సు, కొన్ని బ్రాకలీ. సో, మా డాటర్ ఇన్‌లాతో అడిగేది, అంజలి ఏంది ఎప్పుడు చూడు మీరు ఇవే వెజిటబుల్స్ పెడతారు వాళ్ళు ఎంత పర్టిక్యులర్ అంటే హ్మ్. యూనో మిల్క్, దోస్ వెజిటబుల్సు, సమ్ చికెన్ పీసెసు, లేకుంటే ఫిష్ పీసెస్. మనలాగా కర్రీ చేసేసి, ముద్దలు కలిపేసి, పప్పు ఏసేసి, నెయ్యేసేసి ఆ! ఆల్ ఆఫ్ థీస్ థింగ్స్. అది మళ్ళా 3 సార్లు. ఓకే. సో, దే వర్ నాట్ ఫీడింగ్. బట్ ఎంత హెల్తీ, ఎంత చురుకైన అమ్మాయి. షీ ఓకే. ఈజ్ సో ఇప్పుడు 6 ఇయర్స్ అది. ఓకే. షీ ఈజ్ డాన్సర్సు, టెన్నిసు, డ్రామా షీ సాల్వ్స్ పజిల్సు. సో, బట్ షీ ఈజ్ థిన్. సో, ద క్వెషన్ ఈస్ డోంట్ ఫోర్స్ ఫీడ్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ యంగ్. హెల్తీగా ఫీడ్ చేయండి. హ్మ్. వీఆర్ నాట్ టెల్లింగ్ నాట్ టు ఫీడ్ దెమ్. యూనో బట్ ద వే ఇన్ విచ్ మనం ఎలా చేసుకుంటాం ఒంట్లో టూ మచ్ ఆఫ్ ఆయిల్ కుకింగ్ చేసి హ్మ్. మేజర్ ఫోకస్ ఆన్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ పెట్టినందుకు పిల్లలు లావ్ అవుతారు. ఓకే. ఒకసారి ఆ స్టేజ్లో లావ్ అయినప్పటికీ హ్మ్. దెన్ ఐ థింక్ ఫ్యూచర్లో ప్రాబ్లం తప్పకుండా అవుతుంది.